రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ అయిన అంశంపై స్పందించారు మంత్రి గొట్టిపాటి రవి. ఆలయ ఈవో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో దుర్గ గుడిపై కరెంట్ నిలిచిపోయిందంటున్నారు మంత్రి గొట్టిపాటి రవి. ఘటన తన దృష్టికొచ్చిన వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటున్నారు మంత్రి గొట్టిపాటి రవి. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తే అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళ పొద్దున కూర్చొని మాట్లాడాము, ఈవోని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న సమన్వయం లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం. తక్షణమే రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, డైరెక్ట్ గా మంత్రి రవి చెప్తూ ఉన్నారు సమన్వయ లోపం ఉంది అధికారులకు సంబంధించి చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. చూసుకుంటే దుర్గగుడి విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా స్పందించింది. ఇప్పటికే దుర్గగుడి సీను నాయకు నుంచి కూడా ప్రభుత్వం నివేదికను తెప్పించుకుంది. సీఎం చంద్రబాబు సైతం కూడా నిన్న కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులకు ఈ అంశం ప్రత్యేకంగా కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యవహరించడం సరైన విధానం కాదు. 2 శాఖల మధ్య, దేవాదాయ, విద్యుత్ శాఖ అధికారుల మధ్య లోపం కనిపించింది. ఆ సమన్వయం లోపం భవిష్యత్తులో లేకుండా చూడాలని చెప్పి ఇరువురు మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం వెంటనే రంగంలో దిగిన మంత్రి గొట్టిపాటి రవి ఈ రోజు ఉదయం 2 శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన క్యాంప్ ఆఫీస్ లో పిలిచి మాట్లాడినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇరువురికి సంబంధించిన అధికారులని ఆయన సున్నితంగా మందలించినట్టు తెలుస్తా ఉంది. 15 నిమిషాల వ్యవధిలోనే విద్యుత్ వెంటనే పునరుద్ధరించడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అలాగే విద్యుత్ సరఫరా నిలిపేయడానికి సంబంధించి కారకులు ఎవరు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆ శాఖ నుంచి కూడా నివేదిక కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేవాదాయ శాఖ నుంచి విచారణ కొనసాగుతోంది. మరొక వైపు ఈవో నుంచి ప్రభుత్వం విచారణని కోరింది. మరొక వైపు విద్యుత్ శాఖ నుంచి కూడా విచారణ కోరిన నేపథ్యంలో 3 శాఖల నుంచి పూర్తి స్థాయిలో విచారణ నివేదిక వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ తప్పిదం ఉందా, లేకపోతే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారుల వ్యక్తిగతంగా ఏదైనా లోపం ఉందా, లేకపోతే దుర్గగుడికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా విచారణ బట్టి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఎవరి తప్పిదం ఉంటే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఒకవేళ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారుల తప్పిదం ఉంటే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి గొట్టిపాటి రవికుమార్కి హెచ్చరికలు జారీ చేశారు. సుమతి. రైట్ శివ, తప్పెవరిదైనా సరే ఉపేక్షించేది లేదు అంటున్నారు మంత్రి గొట్టిపాటి రవి. భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతామంటున్నారు.